నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్ జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి ప్రపంచంలోని అతి పెద్దదైనటువంటి రామాయణ టెంపుల్ నిర్మించాలని బీహార్ ప్రభుత్వం అనుకుంటుందన్నమాట. సో మనకి ఇప్పుడు పెద్ద టెంపుల్ అనగానే ఫస్ట్ మన ఇప్పుడు ఈ మధ్యకాలంలో బాగా హైలైట్ అయింది అయోధ్య రామ మందిరం. సో దానికన్నా పెద్దది ప్రపంచం మొత్తం మీద కూడా, మనకి వరల్డ్ మొత్తం మీద కూడా పెద్దది నిర్మించాలని బీహార్ గవర్నమెంట్ అనుకుంటుంది. ఎంత పెద్దది అంటే మనకి ఇప్పుడు ఊరుకున్నటువంటి అయోధ్య టెంపుల్ కన్నా కూడా పెద్దది నిర్మించాలని బీహార్ ప్రభుత్వం అనుకుంటుంది అనమాట. అండ్ ఇక్కడ ఏదైతే సెకండ్ ఫేజ్ ఏదైతే ఉందో దానికోసం మొత్తం ఈస్ట్ చంపారణ్ ప్రాంతంలో, అంటే బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈస్ట్ చంపారణ్ ప్రాంతంలో లొకేషన్ అనేది చెక్ చేశారు. అందులో ఎప్పటికల్లా ఇది కంప్లీట్ చేయాలి అనుకుంటున్నారంటే రామ మందిరం యొక్క మొత్తం కన్స్ట్రక్షన్ అనేది 2025 ఎండింగ్ కల్లా కూడా నియర్లీ 500 కోట్ల రూపాయల ఖర్చుతోటి ఒక రామ మందిరం అనేది ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు అనమాట. వీళ్ళు ఇలా ఏర్పాటు చేయడానికి దేని ఇన్స్పిరేషన్ తీసుకున్నారంటే కంబోడియాలో ఉన్నటువంటి అంగకోర్ వాట్ టెంపుల్ ఏదైతే ఉందో అది బుద్ధిస్ట్ టెంపుల్. అక్కడ ఏంటంటే బుద్ధిస్ట్ సంబంధించినటువంటి అతిపెద్దమైన టెంపుల్గా ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచింది. అలాగే అక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ని ఒక ప్రాతిపదికగా తీసుకొని 3 స్టోరీ స్ట్రక్చర్ అనేది తీసుకొని వచ్చారు. సో అలా చేయడం వల్ల ఏంటంటే మనకి మన రామ మందిర్ పరంగా బెటర్గా మార్చడం ఇందులో ఇంపార్టెంట్. అంటే పెద్దనైనటువంటిది ప్రపంచంలో మన ప్రాంతంలో, అంటే మన బీహార్ రాష్ట్రంలో పెద్దనైనటువంటి రామ మందిరం ఏర్పాటు చేయాలని అక్కడ భావిస్తున్నారు. అండ్ 22 శాంక్టోరియం ఏవైతే ఉన్నాయో, అంటే ఇక్కడ చిన్న చిన్న ఒక పెద్ద గర్భగుడితో పాటు దాని చుట్టూ ఇంకా చిన్న చిన్న గర్భగుడులు ఏవైతే ఉంటాయో చాలా రకాలైనటువంటి విశేషాలతోటి విగ్రహాలతోటి గర్భగుడులు కూడా చాలా నిర్మించబోతున్నారు. అండ్ ఈ యొక్క టెంపుల్ నిర్మాణం ఏదైతే ఉందో అది ప్రజెంట్ ఉన్నటువంటి అయోధ్య రామ మందిరంతో పోలిస్తే 3 రెట్లు పెద్దగా ఉండే విధంగా దీన్ని నిర్మించబోతున్నారు. అండ్ ఇందులో ఏంటంటే నియర్లీ 12 శిఖరాలు అండ్ మెయిన్ శిఖర హైట్ వచ్చేసి 270 అడుగుల ఎత్తు కలిగినటువంటి శిఖరాన్ని నిర్మించాలని భావిస్తున్నారు అనమాట. ఈ మొత్తంలో మనకి కన్స్ట్రక్షన్ అయిపోయాక వచ్చేటువంటి డీటెయిల్స్ అనేవి మారిపోతాయి. ఎందుకంటే అది ఏ స్టైల్లో నిర్మిస్తున్నారు, నగారా స్టైలా, ద్రవిడ స్టైలా, అలా కూడా అడుగుతారనమాట ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇక్కడ బీహార్ రాష్ట్రం అంటున్నాం కాబట్టి ఎక్కువ శాతం నగారా స్టైల్లోనే నిర్మిస్తారు ఆ యొక్క గుడిని. సో ఇక్కడ అయోధ్య రామ మందిరం తర్వాత అంతకన్నా పెద్దనైనటువంటిది అంటే ఒక 2 ఏళ్ల తర్వాత మనం ఈ బీహార్లో నిర్మించబోయేటువంటి రామ మందిరాన్ని మన పత్రికల్లో చూస్తాం అనమాట. సో ఎక్కడ నిర్మిస్తున్నారంటే బీహార్ రాష్ట్రంలో అయోధ్య కన్నా కూడా పెద్దదైనటువంటి రామ మందిరాన్ని నిర్మించబోతున్నారు. సో ఇండియా పరంగా జీడిపి గ్రోత్ ఎంత ఉండొచ్చు నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2025 టైంలో ఎంత ఉండొచ్చు అని నీతి ఆయోగ్ వాళ్ళు భావిస్తూ ఒక డేటా అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఎంత ఉండొచ్చు అని చెప్పారంటే జీడిపి వృద్ధి రేట్ అనేది 7% ఉండొచ్చు అని నీతి ఆయోగ్ వాళ్ళు ఒక డేటా అనేది రిలీజ్ చేశారు. ఇది అంచనా, నెక్స్ట్ ఇయర్ జరగబోయేది కాబట్టి ఒక అంచనా రిపోర్ట్ అనమాట. ఎవరు ఇచ్చారంటే నీతి ఆయోగ్ వాళ్ళు. సో మన గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ పరంగా ఇటువంటి డేటా రిలీజ్ చేసినప్పుడు చాలా కంపెనీస్, ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో అభివృద్ధి ఎలా ఉంటుంది, ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉంటాయని ఎప్పటికప్పుడు అంచనా అనేది తీసుకుంటూ ఉంటారు. అలాగే ఇక్కడ నీతి ఆయోగ్కి సంబంధించినటువంటి మెంబర్ అరవింద్ విమ్రానీ గారు మన దేశం యొక్క ఆర్థిక ప్రగతి అనేది ప్రస్తుతం ఫైనాన్షియల్ ఇయర్ తోటి పోల్చుకుంటే నెక్స్ట్ ఒక సిమిలర్ రేటే ఉంది. అంటే ఎక్కువగా చేంజెస్ అనేది రాలేదు. మనం కరోనా తర్వాత కోలుకుంటూ వస్తున్నాం కాబట్టి కరోనా తర్వాత ఏదైతే మనం ఆర్థిక పరిస్థితి అనేది వస్తూ ఉందో ఆ విధంగా కాన్స్టెంట్ రేట్ తోటి 7.2, 7.23, 7.1 ఇటువంటి రేట్స్ తోటే జరుగుతుంది అనమాట చాలా సంవత్సరాల నుంచి. సో మనం అభివృద్ధి వైపే ఉన్నాం. నెక్స్ట్ ఇయర్ 7% జీడిపి వృద్ధి రేట్ అనేది చూడొచ్చని నీతి ఆయోగ్ మెంబర్ తెలియజేశారనమాట. సో ఇందులో ఏంటంటే మనం పాండమిక్ తర్వాత రికవర్ అవుతూ ఉన్నాం. అంటే అప్పుడు అందరికీ, అన్ని వర్గాల వారికి ఆర్థికంగా చాలా నష్టపోయారు. సో ఆ సిచ్యువేషన్ నుంచి కోలుకుంటూ కొంచెంగా మెరుగ్గా అవుతూ ఉన్నప్పుడు మనం బెటర్గా మారుతున్నాం. అంటే ఆ క్రైసిస్ సిచ్యువేషన్ నుంచి మనం అప్పుల్లో పడిపోయినటువంటి స్థితిలో నుంచి మళ్ళీ మనం సేవింగ్స్ అనేటువంటి పొజిషన్లోకి వస్తూ మనం మార్చుకుంటూ వస్తున్నప్పుడు మనకి 7% వృద్ధి రావచ్చు అని భావిస్తున్నారనమాట. సో ఇలా కనుక మన వృద్ధి రేటు కాన్స్టెంట్గా కనుక నెక్స్ట్ ఇయర్ కూడా ఉండగలిగితే మన దేశానికి వచ్చేటువంటి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఎఫ్డిఏస్ అంటాం,
సో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి మన దేశానికి యుఎస్ నుంచి వస్తాయి, యుఏఈ నుంచి కూడా వస్తుంటాయి అన్నమాట. మనకి ఏవైతే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తూ ఉంటాయో యుఎస్ నుంచి అవన్నీ కూడా పెరుగుతాయి అన్నమాట. ఎందుకంటే మన వృద్ధి అనేది పడిపోకుండా మనం కాన్స్టెంట్గా వృద్ధిలోకి వెళ్తున్నాం కాబట్టి మన దేశానికి వచ్చేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెరుగుతాయి. కానీ ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే ఉంటాయో అవి కొంతవరకు తగ్గిపోతాయి అన్నమాట. అండ్ ఇలా ఉండటం వల్ల ఏంటంటే మన ఇంట్రెస్ట్ రేట్లు తక్కువగా ఉన్నప్పుడు వేరే దేశాలకు చెందినటువంటి కంపెనీస్ అనేవి మన దేశంలో ఇన్వెస్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో అది కూడా మన ఆర్థికంగా ఉపయోగపడుతుంది అనమాట. మన ఎకానమీని వృద్ధిగా మార్చుకోవడానికి, బెటర్గా మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే మన భారతదేశం అనేది చాలా దేశాలకి, చాలా కంపెనీలకి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మంచి ప్లేస్గా కనిపిస్తుంది అనమాట. సో డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎక్కువగా రావాలి అంటే మన జీడిపి వృద్ధి రేట్ అనేది పడిపోకుండా కాన్స్టెంట్గా అన్నా ఉండాలి, లేదా పెరుగుతూ అయినా ఉండాలి. ఈ రెండు సిచ్యువేషన్లో మాత్రమే జీడిపి వృద్ధి రేటు క్రమంగా స్థిరంగా ఉన్నటువంటి సిచ్యువేషన్లో మాత్రమే మన ఆర్థిక ప్రగతిలో ముందుకు వెళ్తున్నట్టు. యూరప్కి సంబంధించినటువంటి ఒక రాకెట్ అనేది రీసెంట్గా అంతరిక్షంలోకి పంపించడం జరిగింది. దీని యొక్క పేరు వచ్చేసి అరియానే 6 అనమాట. సో అరియానే 6 అనేటువంటి రాకెట్ని స్పేస్లోకి పంపించారు. సో ఇది వచ్చేసి ఒక హెవీ లిఫ్ట్ రాకెట్ అనమాట. అరియానా 6 అనేది ఎక్కడి నుంచి పంపించడం జరిగిందంటే ఫ్రెంచ్ గుయానా ప్రాంతం నుంచి జూలై 9న అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు. సో ఇది పంపించేటప్పుడు స్పేస్ ఆపరేటరీ పరంగా అంటే ఎర్త్ గ్రావిటీని తట్టుకొని, అంటే భూమి ఆకర్షణ స్కేల్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని తట్టుకొని అంతరిక్షంలోకి దీన్ని ప్రవేశపెట్టారు. సో ఇంతకుముందు అరియానా 6కి ముందు అరియానా 5 అనేది కూడా పంపించారు అనమాట. అరియానా 5 అనేది కూడా పంపించారు. ఇదేంటంటే ఈ మిషన్స్ ఏవైతే ఉన్నాయో అరియానా 6, అరియానా 5 ఇవి ఏవైతే ఉన్నాయో లో ఎర్త్ ఆర్బిట్లో ఉన్నటువంటివి అనమాట. ఈ లో ఎర్త్ ఆర్బిట్ పరంగా ఉండి వర్క్ చేయడానికి పంపించినటువంటి స్పేస్వి. అంటే ఇవి ఎందుకోసం పంపిస్తుంటారంటే కమ్యూనికేషన్ శాటిలైట్స్ పరంగా పంపించినవి అవ్వచ్చు, లేదా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్గా కూడా అవ్వచ్చు. సో అరియానా 6 ఏదైతే ఉందో అది కమ్యూనికేషన్ శాటిలైట్ అనమాట. అండ్ ఈ శాటిలైట్ అరియానా 6 ద్వారా పంపించినటువంటి శాటిలైట్లు ఏవైతే ఉందో అందులో ఇది 2 స్టేజ్ రాకెట్. అరియానా 6కి పంపించినటువంటిది 2 స్టేజ్ రాకెట్ అనమాట. దీనిలో లిక్విడ్ హైడ్రోజన్ ఛాంబర్ ఒకటి, ఇంజన్ ఒకటి, లిక్విడ్ ఆక్సిజన్ ఇంజన్ ఒకటి తీసుకొని ఈ 2 స్టేజ్ రాకెట్ అనేది నిర్మించడం జరిగింది. అండ్ రీసెంట్ టైంలో ఏవైతే అంతరిక్షంలోకి రాకెట్లను ప్రవేశపెట్టారో ఆ డేటా కూడా ఎప్పటికప్పుడు మనం మార్చుకుంటూ ఉండాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈ డేటా కూడా ఇంపార్టెంట్ అనమాట. సో రీసెంట్ టైంలో ఏవి పంపించారు, ఏవి ఇంపార్టెంట్ అనేటువంటి డేటా కూడా చూద్దాం. సో ఫాల్కన్ 9 అనేది రీసెంట్గా పంపించడం జరిగింది. సో ఫాల్కన్ 9 ఏదైతే ఉందో అది ఒక రీయూజబుల్ రాకెట్ అనమాట. సో దీన్ని పంపించినటువంటి కంపెనీ ఏంటంటే స్టార్లింక్. సో స్టార్లింక్ మిషన్ ద్వారా యుఎస్కి చెందినటువంటి స్టార్లింక్ కంపెనీ ఏదైతే, స్టార్లింక్ అనేది ఒక మిషన్ పేరు. సో అది పంపించిన రాకెట్ పేరు ఏంటంటే ఫాల్కన్ 9 అనమాట. సో ఫాల్కన్ 9 ఏదైతే ఉందో అది రీయూజబుల్, మళ్ళీ కొన్ని పార్ట్లని మనం తిరిగి వాడుకోవడానికి ఉపయోగపడతాయి. అందుకే దాన్ని చాలాసార్లు వాడుతున్నారు. అండ్ ఇది ఎప్పుడు పంపించారంటే జూలై 12th అనమాట. సో డేట్ ఇంపార్టెంట్. ఏ రాకెట్ పంపించారు, ఏ మిషన్ ద్వారా పంపించారు. సో ఎక్కడంటే ఇది కాలిఫోర్నియాలో. సో కాలిఫోర్నియా ప్రాంతంలో ఒక రాకెట్ని పంపించారు. సో మళ్ళీ ఫాల్కన్ 9 తోటి ఇంకొకటి పంపించడం జరిగింది. సో ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఇంకొకటి వచ్చేసి టర్క్సాట్ అనమాట. టర్క్సాట్ 6A అనేటువంటి దాన్ని కూడా పంపించారు. ఈ టర్క్సాట్ 6A ఏదైతే ఉందో ఇది లో ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ లాంటిది. సో దీన్ని ఫ్లోరిడా నుంచి పంపించారు. సో ఫ్లోరిడా కూడా USA జూలై 9th పంపించడం జరిగింది. ఇది కూడా ఫాల్కన్ 9. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ మార్చ్ అనమాట. సో లాంగ్ మార్చ్ అని ఎప్పుడైతే మనం వింటామో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది చైనాకి సంబంధించింది. లాంగ్ మార్చ్ 6A ఎక్కడి నుంచి ఈ మిషన్ యొక్క పేరు ఏంటంటే తియాంగ్ హుయ్. సో తియాంగ్ హ్యూ అనేటువంటి మిషన్ ద్వారా పంపిస్తారు. సో ఇది మొత్తం మోస్ట్లీ ఇది చైనా అనేది గుర్తుపెట్టుకోవాలి. లాంగ్ మార్చ్ అనగానే అది చైనాకి సంబంధించినటువంటి రాకెట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్ఫా. సో ఆల్ఫా రాకెట్ ఏదైతే ఉందో అది పంపించినటువంటి మిషన్ పేరు వచ్చేసి నాయిస్ ఆఫ్ సమ్మర్ అనమాట. సో నాయిస్ ఆఫ్ సమ్మర్ వచ్చేసి ఇది కూడా యుఎస్కి చెందింది. జూలై 4th పంపించారు. అండ్ ఈ మధ్యకాలంలో ఇంకొక ఫాల్కన్ 9 కూడా పంపించారు. సో ఫాల్కన్ 9 3 times రీయూజబుల్ కాబట్టి చాలాసార్లు వస్తుంది. ఇది మళ్ళీ ఫ్లోరిడా నుంచి పంపించడం జరిగింది.
ఇది కూడా స్టార్లింక్ ప్రాజెక్ట్. సో ఇలా ఏవైతే ఉన్నాయో ఫాల్కన్ 9 అనగానే యుఎస్కి సంబంధించినది, రీయూజబుల్ రాకెట్ లాంగ్ మార్చ్ అనేది మనకి చైనాకి సంబంధించింది అనమాట. అండ్ ఆల్ఫా కూడా యుఎస్కి సంబంధించింది. ఇలా గుర్తుపెట్టుకోవాలి మనం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.